భార్యాభర్త అనుబంధం అంటే మీకు తెలిసినా తెలియకపోయినా ఒకసారి బంధం పడితే అత్తమామలతో లింక్ పడుతుంది ఆమెకి. అది పడింది ఎప్పుడో ఆమె తన అత్తమామలకు తగ్గ శ్రాద్ధాధికారులకు సహకరించకపోతే ఆమె తన పరాగతి గురించి కానీ తన పిల్లల భవిష్యత్తు కోల్పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆమెకి కూడా ఇంకా వీళ్ళ అత్తమామలు వాళ్ళని ఆచరించడమే ధర్మము ఆ కుటుంబానికి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సూక్ష్మమైన రహస్యం. ఇది భౌతికమైన అక్షరాలతో దొరికేది కాదు, అది సూక్ష్మ విజ్ఞానం. సీతమ్మ వడ్డీది రండి అక్కడ. ఇప్పుడు ఇది నేను అవన్నీ పెట్టలేండి, మంట వాళ్ళిపోయేం కాదు. వీళ్ళకి ఆసక్తి ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, అది దోషమని కాదు. అయితే వాళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా వండే పద్ధతులు ఉన్నాయి కదా. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో వంట వాళ్ళు వచ్చినా వండేసి వెళ్ళిపోతారు. వంటవాడు వండి వెళ్ళిపోతే ఆ వంట మరి పనికిరాదు. ఇది ఊరికనే పెట్టే భోజనం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అక్కడ అన్నగత ప్రాణ, అన్నము నుంచి ప్రాణం ఎలా తయారవుతుంది అనే విషయం మీకు మొదటి రోజు చెప్పాను. ఇక్కడ మీరు పెట్టిన అన్నమే ఆ జీవుడు ఎక్కడున్నా వెళుతుంది అనే విషయం కూడా మీరు తెలుసుకున్నప్పుడు ఆ అన్నం కాదు, అన్నాన్ని మంత్రణ చేస్తారు. ఆ మంత్రము ద్వారా అన్నం ఒక శక్తి పొందుతుంది. అని ఒట్టెప్పుడు అన్నం వేరు, అప్పుడు అన్నం వేరు. ఆ సమయంలో వండినవాడు కూడా భోక్తల భోజనం అయ్యే వరకు ఉండాలి. ఆ వండినవాడు అక్కడ ఉండకపోతే ఆ వంట పనికిరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇటీవల మేము చూసాం ప్రత్యక్షంగా ఈ సన్నివేశాన్ని. దీన్ని బట్టి ఏమిటవుతుంది, నమ్మకం ఉండి చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా శ్రద్ధగా చెయ్యని పండితులు తయారైనప్పుడు ఏమైపోతుంది ధర్మం ఆలోచించండి. ధర్మాన్ని రక్షించాలని మరొకవైపు ఉద్యమాలు చేస్తున్నారు. కానీ ధర్మ జ్ఞానాన్ని అందించవలసిన వాళ్ళు, ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళు వాళ్ళే విశ్వాసరహితంగా ధర్మరహితంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏ ధర్మాన్ని మనం కాపాడాలో ఆలోచించాలి. ఏంటంటే శ్రాద్ధాధిక కర్మలు చేసే వృత్తి స్వీకరించిన వారు సశాస్త్రీయంగా చేయండి, అదొక్కటి. అది విన్నవించుకుంటున్నాం కనుక. లేదా కర్తల ముందు తెలుసుకుంటే మీరు వాళ్ళని బెదిరించి అక్కడ ఉంచు, నువ్వు ఉండాలి, లేకపోతే పో, అసలు రాక అసలు అని ముందే చెప్పాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ విధానములు. కనుక సశాస్త్రీయంగా జరగడానికి చెప్పాలి. మంత్రలోపం, అన్ని లోపాలు. బాధాకరమైన అంశం ఏంటంటే ఒక రోడ్డు తుడిచేవాడు కూడా వాడి వృత్తిని సరిగ్గా చేస్తున్నాడు. కనుక మంత్రం చదివిన వాడి ఎవడికి అర్థమవుతుందని ఇష్టానుసారం చదువుతప్పుడు వాడి వృత్తి ధర్మం పాటు వృత్తి ధర్మం కూడా వీడు చేయట్లేదని మనకు తెలుస్తుంది. తాను చేసేది తనకు తెలిసిందే 16 శ్రీ. ఆ 16 రుక్కుల్లో 16 అపస్వరాలు 1600 అక్షర దోషాలు ఉండే కాడికి ఎందుకంటే వృత్తి కనీసం మానవతా దృష్టితో భౌతికంగా ఆలోచించిన అది ఆత్మవంచన పరవంచన కదా. వంచనతో చేసిన ఇది వేదనతో చెప్తున్న మాటే తప్ప హిందూ ధర్మంపై ఉన్న ప్రేమతో చెప్పే మాట తప్ప ఏదో ఒక వర్గాన్ని నిందిస్తున్నాను మాత్రం దయచేసి అనుకోవద్దు. పాజిటివిజం మొదటి నుండి చెప్తున్నాను, ఏదంతా స్వీకరించాలంతా. అది ఈ విధంగా అక్కడ చూసిన వాళ్ళు ఉన్నారా, దానికి ఉదాహరణ చెప్తున్నాడు. ఆ ఆమంత్రణ చేసిన తర్వాత మరుసటి రోజు భక్తులు వచ్చి కూర్చున్నట్టండి. సీతాదేవి ఆవిడ వండిందిట ఆ రోజు. ఆ తల్లి వడ్డిస్తుంది అంతే కదా. కర్మలు చేసేటప్పుడు ఏంటంటే ఆభరణాలు పెట్టుకోవడం కానీ, ఉంగరాలు రుద్రాక్షమాలలు ఇత్యాదులు ఉండకూడదు. కర్తకి కానీ ఆ వండే ఆ వాళ్ళకి కానీ భోక్తలకి కానీ నియమాలు. అందుకే సీతాదేవి ఆభరణాలు ఏవి పెట్టుకోకుండా తాను నారవస్త్రములు తడిపి పిండినటువంటి వస్త్రములు కట్టుకుని వండింది. ఆ తర్వాత వడ్డిస్తుంది భోక్తలకి. వడ్డిస్తూ ఒక్క వెనక్కి వెళ్ళి అక్కడ లతల వెనకాల దాక్కుందిట సీతమ్మ, రాలేదుట. రామచంద్రమూర్తి ఏమయ్యి ఉంటుందా అని ఆలోచించాడు. సరే ప్రస్తుతం ఆ చర్చ ఇప్పుడు చేసి దీన్ని చేయకూడదని తాను వడ్డించేటండి రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడే. తాను వడ్డని సీతని పిలిచి అన్నట్ట, ఎందుకు అలా వెళ్ళిపోయావు అన్నట్టు, ఏమీ అడగనట్టు. అప్పుడు ఆ తల్లకు మాట చెప్పింది, నేను వడ్డిస్తున్నప్పుడు మొదట ఆయనలో నాకు దశరథ మహారాజు కనబడ్డారు. మిగిలిన ఇద్దరిలో కూడా మీ తాతగారు ముత్తాతగారు కనబడ్డారు. వాళ్ళు పేర్లు విన్నాను కానీ వాళ్ళు ఇప్పుడు చూడలేదు నేను. కానీ మా దశరథ మహారాజు ఒక కోరిక కోరుకున్నాను నేను అడవి నుంచి వచ్చేటప్పుడు. సీతమ్మ మహారాణిలా వెళ్ళాలి తప్ప నారబట్టలతో వాటిలో వెళ్ళకూడదు, ఎప్పుడు ఆభరణాలు ధరించి నిండుగా ఉండాలి అని అన్నారు ఆయన. అలాంటప్పుడు నేను ఈ కర్మలో ఇవన్నీ విడిచిపెట్టి కేవలం ఈ చీరలు కట్టుకున్నప్పుడు ఆయన చూస్తే ఎలా నన్ను చూడాలనుకున్నాడు, అలా లేనప్పుడు ఆయన బాధపడతారేమో అనే ఉద్దేశంతో వెనక్కి వచ్చేసాను అన్నది సీతమ్మ. రామచంద్రమూర్తి ఆనందభరితుడయ్యాడు. అంటే ఆయనకు తెలియదనా ఈ విషయం? ఇక్కడ విష్ణువే స్వయంగా తన అవతారంలో జరిగిన కథని చెప్తున్నాడండి. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఇక్కడ ఇలాగా ఆమంత్రణ చేసిన వెంటనే వాళ్ళు కూర్చుంటారు నాయన. దీనికి ఉదాహరణ ఇదే. అందుకు ఆ సమయంలో ఈ కర్మలు ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనకేంటి ఒకటి ప్రయోజనం కదా, వాళ్ళకంటే తిండి వెళ్ళిపోతుంది, మనకేంటట. ఎందుకంటే ఈ రోజులు తల్లిదండ్రులకు తిండి పెట్టామా లేదా అని అనే ప్రశ్నే లేనప్పుడు ఇంక వీటి గురించి ఏమిటి, దానికి ఏం చెప్తున్నాడో చూడండి. కుర్వీత సమయే శ్రాద్ధం కులే కశ్చిన్నసీదతి ఆయుపుత్రాతిం పుష్టిం బలం శ్రియం పశూన్ సౌఖ్యం ధనం ధాన్యం ప్రాప్నుయాత్ పితృపూజనాత్. పితృపూజ వల్ల
అంటే సమయంలో శ్రాద్ధం చేసే పితృపూజ వల్ల వాడి వంశంలో ఏ ఒక్కడు దెబ్బతినడు, మొదటి ప్రయోజనం. రెండవది ఆయుష్, పుత్రపౌత్రులు, యశస్సు, స్వర్గము, కీర్తి, పుష్టి, బలము, సంపద, సౌఖ్యము, ధనము, ధాన్యము, పశు సంపద ఇవన్నీ పితృపూజ వల్ల సిద్ధిస్తాయి సుమా. అందుకు దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే. ఇది గుర్తుపెట్టుకోండి, దేవకార్యముల కంటే పితృకార్యం విశేషమైనది. నేను ఎవరో ప్రశ్నించారు, మా పూర్వీకులు అంటే మా నాన్నగారు లేక అమ్మగారు వాళ్ళు పోయి సరిగ్గా నవరాత్రుల మధ్యలో పోయారండి, ప్రతి నవరాత్రి మాకు పంచమి నాడు అబ్దికం పెట్టాలి, మేము నవరాత్రులు చేయడం ఎలాగా, ఆయన అబ్దికాన్ని పంపించి నేను చేయొచ్చా అని అడిగారు. కూడదు అని చెప్పడం జరిగింది. అంతే కదండి, మరి ఏం చేస్తావు, పంచమి నాడు అయిపోతుంది, మూల నక్షత్రం వస్తుంది కదా, అప్పటి నుంచి పెట్టుకున్న 3 రోజులు చేసుకోవచ్చు. అంత నవరాత్రుల మీద కుతూహలం ఉంటే వసంత నవరాత్రులే చేసుకోవచ్చు. అయితే మరి అమ్మవారి పూజ వదిలేసాం, అమ్మవారు పూజ వదిలినందుకు బాధపడదు, అది వదిలి ఇది చేస్తే అమ్మ కోపగించుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, స్వాహా స్వధామతిర్మేధా శృతి స్మృతిరుత్తమ. అక్కడ స్వధారూపంలో ఈ పితృగణాలకు శక్తిని ఇచ్చేది మళ్ళీ ఆ తల్లే. అది గుర్తుపెట్టుకోండి, ఈ పితృగణాలను కానీ వీళ్ళందరినీ కాపాడేది ఆ జగజ్జనని. అందుకు అది మర్చిపోవద్దు, ఆ జగజ్జనని పితృగణాలకు దేవగణాలకు అందరికీ తల్లండి. దేవగణాలని స్వాహారూపంలో, పితృగణాలని స్వధారూపంలో అనుగ్రహిస్తున్నది ఆ తల్లే. ఆ తల్లి సంతోషిస్తుంది పితృయజ్ఞానికి. దేవయజ్ఞాన్ని ప్రక్కన పెట్టేనే పితృయజ్ఞం చేయాలి. ఆ మాట విష్ణు పురాణంలో చక్కగా చెప్తున్నాడు. దేవ కార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే దేవతాభ్య పితృణాం హి పూర్వమాప్యాయనం శుభం. దేవతల కంటే పితృదేవతలను తృప్తిపరచడమే ఎక్కువ శుభప్రదం. ఇక్కడ కంటే అన్నారు కానీ దేవతలు మానేమన్నారని మరో అర్థం తీసుకోవద్దు దయచేసి. కనుకనే ఇంత విశేషమైన రహస్యాల్ని గరుత్మంతుడికి తెలియజేశాడు నారాయణుడు. దానితో సంతోషించాడు. ఇప్పటి వరకు గతుల గురించి అంత అయిపోయింది.